కృష్ణా జిల్లా జగన్పేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోపువానిపాలెం రోడ్డుపైకి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. హైవేపైకి రావద్దని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వైసీపీ నేత కైలే అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి ఇంకెంత అనవసరంగా మీరు రూపాయి తెచ్చానా కృష్ణా జిల్లా జగన్పేటలో ఉద్రిక్త నెలకొంది. గోపువానిపాలెం రోడ్డుపైకి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. హైవేపైకి రావద్దని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే పోలీసులతో వైసీపీ నేత కైలే అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి జగన్ పర్యటనలో ఉద్రిక్తానికి గల కారణాలేంటి? రాజ్ కుమార్. రవి, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఘన స్వాగతం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి జగన్మోహన్ రెడ్డికి లభిస్తుంది. దారి పొడుగుతున్న ఏదైతే ఇటు విజయవాడ నుంచి కూడా ఈ పెడన నియోజకవర్గం రామరాజుపాలెం చేరుకునే వరకు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇటు స్వాగత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రతి సెంటర్లోనూ ప్రతి జంక్షన్లో కూడా జెండాలతో కానీ ఫ్లెక్సీలతో కానీ పూర్తి స్థాయిలో కార్యకర్తలు స్వాగతించేటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో పామరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి గోపువానిపాలెంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ స్వాగతం ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. కార్యకర్తలు నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే పామరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కైలే అనిల్ అక్కడ స్వాగత ఏర్పాట్లు చేస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అక్కడకు చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ గోపువానిపాలెం అంటే అదంతా కూడా హైవే ప్రాంతం పైకి వాహనాలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. కానీ అక్కడ హైవే పైకి ఎక్కువగా రావద్దని అక్కడ పోలీసులు సూచించినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే తమ అధినేత వస్తున్నాడు, తమ స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా తమ స్వాగతం పలకాల్సినటువంటి విధానం ఉంది కాబట్టి తమ రోడ్డు మీదకి వచ్చామని అక్కడ కొంత వాగ్వాదం అయితే జరిగింది. తీవ్ర వాగ్వాదం అయినటువంటి తరువాత ఇప్పుడు కొంత శాంతింపబడ్డారన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. మాజీ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అనేక పాయింట్లను ఎంచుకుని పోలీసు భద్రత అటు పలు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెడన నియోజకవర్గంలో కూడా 3 నుంచి 4 ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో జరిగినటువంటి అనంతరం మీడియా సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో చాలా కీలకమైన రైతులు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, మోంతా తుఫాను కారణంగా జరిగినటువంటి తీవ్ర నష్టం ఏదైతే రైతులకు వాటిల్లిందో ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఇటు కృష్ణా జిల్లా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున పెడన నియోజకవర్గంలో కావచ్చు, ఇటు దివిసీమలోను ఇటు పలు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించబోతా ఉన్నారు. కాబట్టి పరిశీలించినటువంటి అనంతరం ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడినటువంటి తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తెలియజేయబోతున్నారు. కాబట్టి ఇట్టయితే కొన్ని చోట్ల ఇలాంటి వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం జగన్కు స్వాగతం అయితే పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కానీ మీరు ఇది ఏదో
తోసేయాలి ఇంకెంత అనవసరంగా మీరు ఎవరు తోస్తారు సార్? చేతిలో ఉండదు. ఎందుకు సార్ ఆ వాడు నా ఒక్క చేతిలో నా ఎందుకు? ఒక్క నేను రోపాటి తెచ్చానా? నేను రోపాటి తెచ్చానా? పెట్టారు కదా తెచ్చానా? పెట్టాను సార్. బియాండ్ ద లిమిట్ క్రాస్ అవ్వదు కాబట్టి పెట్టారు. బియాండ్ ఉన్నాయి. బియాండ్ ద లిమిట్ మనిషికి లిమిట్ ఎక్కడ ఉంది? ఉంది సార్. ఉంది ఉంది. ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఎక్కడ ఉందో? ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. అట్లాగే, మా పోలీస్ ఎట్లా ఉంది? ఏంటి మీరు అంతే ఏమవుతావు? అంతే ఏమవుతావు? ఏమవుతావు?